వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను గోరుచిక్కుడు ఎగ్ కర్రీ వేయబోతున్నాను. ఇది రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. నా స్టైల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక బాండీ పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక 2 పావులు స్టవ్ వెలిగించి అది కొంచెం హీట్ అయ్యాక అంతలోకి మనము ఇది మిక్సీ పట్టుకుందాం. ఇవి కర్రీకి సరిపడా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. దీనికి నేను కారం వేయట్లేదు, పచ్చిమిర్చి కారమే కర్రీకి బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకొని చూపిస్తాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు అందులోకి జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగాక జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తాను. ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులోకి పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం రాళ్ళు వేసుకొని ఇది పేస్ట్ లాగా చేసుకున్నాం. దీన్ని వేసుకున్నాము. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు కూడా వేసుకుంటాం. సరిపడా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే కర్రీస్ టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయింది. కొంచెం కరివేపాకు, అలాగే గోరుచిక్కుళ్ళు వేసేస్తున్నాను. చాలా లేకగా ఉన్నాయి, పెంచుతున్నాను. ఇది బాగా మగ్గించుకోవాలి. మగ్గిపోయాయి బాగా. గోరుచిక్కుళ్ళు మగ్గిపోయాయి. ఇలా మధ్యలో అన్నీ తీసి పక్కకు పెట్టేసి 4 ఎగ్స్ వేస్తున్నాను. 1/2 kg గోరుచిక్కుళ్ళు, 4 ఎగ్స్ ఇవి వేసేసి మూత పెట్టి ఎగ్స్ బాగా మంచిగా బాయిల్ అయినాక మళ్ళీ తిప్పేసేసుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. ఇట్లా చిన్న చిన్నగా వేసుకొని మొత్తం కర్రీలో అంతా కలిపేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇప్పుడే ఇలా మొత్తం కలిపేసుకొని లాస్ట్కి ధనియా పొడి, 1 స్పూన్ ధనియా పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. మనం పేస్ట్ చేసినప్పుడు వేసిన ఉప్పు, రాళ్ళు ఉప్పు సరిపోయింది. పచ్చిమిర్చి కారం సరిపోయింది. ఇంకా ఒక 5 minutes ఉంచేసి ఈ ధనియాల పొడి, ఎగ్లో అంతా మంచిగా మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టాక 1/2 hour తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోరుచిక్కుడు ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది. చూడండి, రెసిపీ రెడీ అయింది. గోరుచిక్కుడు ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇలా
మా స్టైల్లో ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.